హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అమేజింగ్ ఫుడ్ రెసిపీస్ తెలుగు. ఇవాళ మీకు కరకరలాడే జంతికల్ని ఎంతో ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ జంతికల్ని ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తుంటారండి. బియ్యం పిండి శనగపిండి కలిపి చేయొచ్చు, బియ్యం పిండి పుట్నాల పప్పుతో చేయొచ్చు, లేదా బియ్యం పిండి మినపప్పుతో చేయొచ్చు. నేనైతే బియ్యం పిండి శనగపిండి కలిపి చేస్తున్నానండి. ఎంతో క్రిస్పీగా టేస్టీగా రావాలంటే నేను చెప్పిన ప్రొసీజర్లో ఒకసారి తయారు చేసి చూడండి. ఎంతో రుచికరమైన జంతికల్ని రుచి చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌలు, పిండి జల్లెడ తీసుకొని 1 కప్పు బియ్యం పిండి తీసుకొని జల్లి పెట్టుకుంటున్నాను. ఇలా పిండిని జల్లి పెట్టుకోవడం వల్ల జంతికలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయండి. నేనైతే ఇక్కడ బియ్యం పిండి పొడి పిండి తీసుకుంటున్నాను. అలాగే ఇంకొక కప్పు బియ్యం పిండి తీసుకుంటున్నాను. మొత్తం 2 కప్పుల బియ్యం పిండి జల్లి పెట్టుకోండి. ఇలా బియ్యం పిండి జల్లి పెట్టుకున్న తర్వాత 1/2 కప్పు శనగపిండి తీసుకొని జల్లి పెట్టుకుంటున్నాను. ఇందులో రుచికి సరిపడ ఉప్పు నేనైతే 1/3 స్పూన్ వేసుకుంటున్నానండి. చిల్లీ పౌడర్ 1 స్పూన్ వేసుకుంటున్నాను. 1 స్పూన్ వామ్ తీసుకొని ఇలా అరిచేతిలో వేసుకొని బాగా క్రష్ చేసి వేసుకోండి. అలాగే తెల్ల నువ్వులు 1-2 స్పూన్లు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పిండిని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్, చిల్లీ పౌడర్ అంతా బాగా పిండిలో మిక్స్ అయ్యేలాగా పిండిని బాగా ఒకసారి మిక్స్ చేసుకోండి. పిండిని ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత బాగా మరిగిన ఆయిల్ని ఒక గరిటె తీసుకొని ఇలా పిండిలో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి చూసుకొని నిదానంగా మిక్స్ చేసుకోండి. ఆయిల్ పిండిలో బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఆయిల్ బాగా పిండిలో కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. నేనైతే నార్మల్ వాటరే తీసుకుంటున్నానండి, వేడి నీళ్ళేం కాదు. చల్లటి నీళ్ళే తీసుకొని కొద్దిగా వేసుకుంటూ పిండిని ముద్దగా చేసుకోవాలి. వాటర్ని ఎక్కువగా ఒకేసారిగా పోసుకోకండి, కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోండి. పిండిని మరీ గట్టిగా కానీ మరీ సాఫ్ట్గా కానీ కలుపుకోకండి. చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీ ఉండేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు జంతికలు చేసుకోవడానికి ఆయిల్ని వేడి చేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనము జంతికలు చేసుకోవడానికి మర్రల్ని రెడీ చేసుకుందాము. చూస్తున్నారు కదా, నేను ఇలాంటి హోల్స్ ఉండే ప్లేట్ ఒకటి తీసుకున్నాను. ఇప్పుడు ఈ మర్రలకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని మనం దీంతో సరిపడేంత పిండి తీసుకొని చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని పిండి తీసుకోండి. చూస్తున్నారు కదా, ఈ మర్రలకి సరిపడేంతగా పిండి తీసుకొని అందులో స్టఫింగ్ చేసుకోవాలి. ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత దీన్ని క్లోజ్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. నేను ఒక చేత్తో వీడియో తీస్తూ ఇంకో చేత్తో తిప్పుతున్నాను కాబట్టి చూపించడానికి కష్టమవుతుందండి. ఇలా ఫిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా చిల్లులు గెరెట్ ఒకటి తీసుకొని దానిపైన మనకు కావాల్సినంత సైజులో మర్రలతో ఇలా తిప్పుకోవాలి. ఇలా కాదు అనుకుంటే డైరెక్ట్ ఆయిల్లో వేసేసుకోండి. మీకు ఎలా కన్వీనియంట్ అయితే అలా వేసుకోండి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు మరీ హై ఫ్లేమ్లో పెట్టుకోకండి, మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు మరీ ఎక్కువ ఫ్రై చేయకండి, గోల్డెన్ కలర్ రాగానే తీసేసేయండి.
చూస్తున్నారు కదా, ఈ కలర్ రాగానే తీసేసేయండి. అప్పుడే మీకు క్రంచీగా క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు నేను స్టార్ షేప్ ఉండేది తీసుకున్నానండి, సింగిల్ ఉండేది. ఇప్పుడు వేరే షేప్ వస్తుంది చూడండి. ఇది కొంచెం పెద్ద హోల్ ఉండేది తీసుకున్నానండి. ఇలా చిల్లులు గరిటె పైన వేసుకొని డైరెక్ట్గా ఆయిల్లో వేసేసేయండి. ఫస్ట్ టైం ఎలాగైతే వేసుకున్నామో అలాగే ఇది కూడా గోల్డెన్ కలర్ రాగానే తీసేసేయండి. హై ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే లోపల పిండిగానే ఉంటుందండి, క్రిస్పీగా రాదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, బియ్యం పిండి శనగపిండి కలిపి చేసిన జంతికలు రెడీ అయిపోయాయి. జంతికలు చూస్తుంటేనే క్రిస్పీగా ఉన్నట్లు తెలుస్తున్నాయి కదండి. చూడండి ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉన్నాయి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఇలాంటి పెద్ద జంతికలు కొన్ని చేశానండి. మా పాపకి సన్నగా చేసిన జంతికలే బాగా నచ్చాయంట, అందుకని అవి ఎక్కువ చేసి ఇది కొద్దిగా చేశాను. చూడండి, ఫస్ట్ చేసినవి ఎక్కువ చేశాను, ఇది కొద్దిగా చేశానండి. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.